యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవులంటే పిచ్చి. వాటిని చూసేందుకు ఎంత దూరమైనా ఆయన వెళ్తారు. వాటికి దాణా పెడుతూ మమేకమవుతూ ఉంటారు. అసలు ఆవులంటే ఆయనకు ఎందుకంత ఇష్టం? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బల్రాంపూర్లోని మా పటేశ్వరి శక్తిపీఠంలో పూజలు చేసి గోశాలలో ఆవులకు సేవ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఈ ప్రాంతమంతా భక్తి సేవలతో నిండిపోయింది. మా పటేశ్వరి శక్తిపీఠానికి చేరుకుని భక్తితో తలవంచి నమస్కరించారు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, సంక్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో మంత్రోచ్చరణల మధ్య పూజలు చేసి ఆ తర్వాత గోశాలకు వెళ్లి ఆవులకు సేవ చేశారు. సీఎం కాకముందు నుంచే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు గోవులన్నా మూగ జీవాలన్నా వల్లమాలిన ప్రేమ. గోరఖ్పూర్ మఠ్ చీఫ్ గా ఉన్నప్పుడు గోశాలలోనే ఎక్కువ సమయం గడిపేవారు యోగి ఆదిత్యనాథ్. ఆవును అమ్మలా పూజించడం ఈ ఆజన్మ బ్రహ్మచారి నైజం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్ అని పిలిపించుకోవడం యోగికి ఇష్టం. ఈయన ట్విట్టర్ ఖాతాలోనూ ముఖ్యమంత్రి గోరక్ష పీఠాధీశ్వర్ శ్రీ గోరక్ష పీఠం అని ఉంటుంది. పరిపాలనలోనూ దీనికి పెద్దపీట వేస్తున్నారు. గో సంరక్షణే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. గోరక్షకునిగా ఉంటారా, సీఎంగా ఉంటారా, ఏదో ఒకటే ఎంచుకోవాలని ఎవరైనా యోగి ఆదిత్యనాథ్ను అడిగితే ఆవుల సంరక్షణే తమ ధ్యేయమంటారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మనిషి జీవితమన్నా ఆవు ప్రాణమన్నా యోగి ఆదిత్యనాథ్ దృష్టిలో సమానమే. ఇదే విషయాన్ని పలు సందర్భాలలో బహిరంగంగా ప్రకటించారు కూడా. గోవధను యూపీ సీఎం నిషేధించారు. యూపీలో ప్రతి జిల్లాలోనూ గోశాలలు నిర్మించారు. ఇప్పటికీ గోపూజ చేయకుండా ఇంటి నుంచి బయటకు రారు యోగి ఆదిత్యనాథ్. పొద్దున లేచిన వెంటనే ఆవు ముఖం చూడాల్సిందే. ఎవరైనా ఆవును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్లాలంటే వారు తప్పనిసరిగా గోసేవా ఆయోగ్ నుంచి సర్టిఫికేట్ పొందాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ 2019లోనే ఆదేశాలు జారీ చేశారు. ఆవుల తరలింపులో సెక్యూరిటీ కల్పించుకోవాలని సీఎం సూచించారు. గోవులను తీసుకువెళుతుంటే ప్రజలు మూకదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో గోసేవా ఆయోగ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తున్నామని సీఎం యోగి అప్పట్లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. ప్రభుత్వ భవనాలకు సైతం ఆవు పేడ ఆధారిత సహజ సిద్ధ పెయింటింగ్స్ వేయాలని సూచించారు. జీవనోపాధి, పోషకాహార భద్రత, మహిళా సాధికారతకు పశుపోషణ, పాడి పరిశ్రమ చాలా ముఖ్యమైనదన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం ఆవులేనని నమ్మే వ్యక్తి యోగి. 7,693 గో ఆశ్రయ స్థలాలలో 11.49 లక్షల ఆవులు ఉంచింది యూపీ ప్రభుత్వం. ఆవుల కోసం రక్షకులను నియమించింది. పాడి పరిశ్రమను ఎప్పటికప్పుడు సీఎం హోదాలో యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. పశువుల మేత కోసం 40,968 హెక్టార్ల పచ్చిక బయళ్లలో ఆక్రమణలను తొలగించారు. వాటిలోని 12,168.78 హెక్టార్లను పచ్చి మేత ఉత్పత్తికి కేటాయించారు. గోవర్ధన పూజను రాష్ట్ర పండుగల భారీగా నిర్వహిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. ఒక ఆవును పోషిస్తే 1,500 చెల్లిస్తోంది యూపీ సర్కార్. ప్రతి వ్యవసాయదారుడు 4 ఆవుల్ని పెంచుకుంటే 6,000 ఇస్తామని ప్రకటించారు.